सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. 3వ అధ్యాయం 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. కర్మయోగము అనేటువంటి సాధనం మనిషికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నిష్కామంగా కర్మ చేయడం, మన పనిని చేసేటప్పుడు ఈశ్వరుడికి లేక భగవంతుడికి అర్పణగా భావించి, పూజగా భావించి చేయడమే నిష్కామ కర్మ. పూజ చేయడమే భగవంతుడికి, ప్రతిరోజు పూజ చేయడమే మనం భగవంతుడి పూజ అనుకుంటాం. భగవంతుడు ఏమడుగుతున్నాడంటే, నువ్వు చేసే ప్రతి పనిని నాకు అర్పించు. పూజ మాత్రమే కాదు, నాకు అన్ని పనులు నాకే కావాలి అంటాడు ఆయన. నువ్వు ఏ పని చేసినా కూడా నన్ను తలచుకుంటూ చెయ్యి, నన్ను ధ్యానిస్తూ చెయ్యి, నా కొరకు చెయ్యి. అలా చేస్తే నువ్వు చేసే ప్రతి పని పూజ అవుతుంది. అప్పుడు నాకు ప్రతి క్షణం నువ్వు పూజ చేసిన వాడివే అవుతున్నావు. అలా పూజ చెయ్యగా చెయ్యగా నీ మనస్సులో రాగద్వేషాలు, మమకారం తగ్గిపోతుంది. ఈ ప్రపంచం మీద నీకున్నటువంటి రాగద్వేషాలు, కోపతాపాలు, మమకారం ఇవన్నీ నీలో తొలగాలి. తొలగితేనే నీ మనసు శుద్ధి అయినట్లు. నీలో ఈ శరీరం మీద మమకారం ఉన్నంతసేపు, నీ ఆస్తులు, పాస్తులు, ధనం వీటి మీద మమకారం ఉన్నంతసేపు నీకు మనస్సులో రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. మనస్సులో రాగద్వేషాలు ఉన్నంతసేపు ఆ మనస్సు శుద్ధమైన మనస్సు కాదది. ఇష్టాలు ఎక్కువ అన్నమాట, రాగద్వేషాలు. కనుక మమకారం తగ్గాలి అంటే కర్మయోగం చేయాలి. కర్మయోగం ఎలా చేయాలి అంటే, భగవంతుడి యొక్క నియమంగా భావించు. కర్మ చేసేటప్పుడు నియతం కురు కర్మత్వం అంటే ఈ పని చెయ్యాలి అని మనకు తెలుసు. మనం ఏం చేయాలో మనకు తెలుసు. అలా తెలిసినప్పుడు ఆ పని చేస్తూ ఉండు, ఆ పని చేస్తూ ఉండు అన్నారు. ఆ పని ఎలా చెయ్యాలి భావన చెప్తున్నారు. పని చేస్తూ ఉండాలి. ఎలా చెయ్యాలి? మొదటిది పని చెయ్యడం. చెయ్యకుండా ఉండవా. పని మనిషి ప్రతిసారి పని చేస్తూనే ఉండాలి. పని కనుక చేయకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు, శారీరకంగా, మానసికంగా. సోమరితనం వస్తుంది, అలసత్వం వస్తుంది మనిషిలో. మనస్సు కూడా చక్కగా పని చెయ్యదు. అందుకని మనిషి పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పని చేస్తూనే ఉంటేనే ఆ మనిషికి ఎంతో మానసిక పరిపక్వత వస్తుంది. నియతంగా చేయమన్నాడు. తర్వాత ధర్మంగా భావించు. కర్మని ధర్మంగా భావించి చేయవలసినది. అంటే ఈ యొక్క మనం చేసే పని
ధార్మికమై ఉండాలి, ధర్మబద్ధమైనది ఉండాలి, అధార్మికంగా ఉండకూడదు ఎప్పుడూ కూడా. ధార్మికమైనటువంటి కర్మలు చెయ్యి అన్నాడు. అదేవిధంగా కర్మ చేసేటప్పుడు యజ్ఞ భావనతో చెయ్యి అన్నాడు. యజ్ఞ భావనతో చేస్తే, ఒక యజ్ఞం చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఎంత పవిత్రంగా చేస్తారు, ఆ యజ్ఞాన్ని దైవంగా భావించి చేస్తాం. కనుక నువ్వు చేసే ప్రతి పని యజ్ఞంగా భావించు. యజ్ఞం అంటే హోమకుండము, ద్రవ్యాలు వేస్తేనే యజ్ఞం అని కాదు నాయన. నువ్వు ఒక పని చేసేటప్పుడు చక్కని భావనతో, ధార్మికమైన భావనతో, ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా, ఎటువంటి సంకుచితమైన మనస్సు లేకుండా, ఎప్పుడైతే నువ్వు ఇతరులకు ఉపయోగపడుతుంది అని చేస్తావో అది యజ్ఞభావితం కర్మ, అది యజ్ఞం అవుతున్నప్పుడు. మరొకటి చెప్పారు కృష్ణ పరమాత్మ, యజ్ఞం చిత్తశోధకంగా భావించి చెయ్యి. చిత్తం అంటే మనస్సు, శోధకము అంటే శుద్ధి చేసేది. నువ్వు చేసే పని, ప్రతి పని కర్మయోగ భావనతో చేస్తే ఆ పని నీకు శోధకంగా, శోధకం అంటే ఏమిటి, శుద్ధి చేసే కర్మాగారం అంటారు చూసారా, శుద్ధి చేయడం. శుద్ధి చేసే కర్మాగారంలో ఎట్లాగైతే పదార్థాలు శుద్ధపడతాయో, కర్మయోగం అనే కర్మాగారంలో నువ్వు కర్మలు చేస్తూ ఉంటే, అంటే కర్మయోగ, సరి అయిన కర్మ, సరి అయిన భావన, అది కర్మయోగం. సరి అయిన కర్మలు చేయాలి. ఏం కర్మ చేస్తున్నారా అంటే పనికిరాని పనులు చేయకూడదు, ఉపయోగపడే పనులు చేయాలి, కుటుంబానికి సమాజానికి మేలు చేసేటటువంటి పనులు చేయాలి. సరి అయిన పనులు, సరి అయిన భావన. కొంతమంది పనులు బాగా చేస్తారు కానీ, మంచి పనులే చేస్తారు కానీ భావన సరిగా ఉండదు. పనులు చేసేటప్పుడు మనస్సు, వెనకాల ఉన్న మనస్సు భావన సరిగా ఉండదు. స్వార్థపూరితంగానో, సంకుచితంగా, ద్వేషభావంతోనో అలా చేస్తారు కొంతమంది. కొంతమంది భావన సరిగా ఉంటుంది కానీ పనులు సరిగా ఉండవు. భావన మంచిదే కానీ చేసే పని మంచిదై ఉండాలి కదా. కనుక పని మంచిది కావాలి, భావన మంచిది కావాలి. ఆ రెండు ఉంటేనే కర్మయోగం అవుతుంది. అలా చేయగా చేయగా ఆ సరి అయిన పని, సరి అయిన భావన నీ మనస్సుని శుద్ధం చేస్తుంది. నా మనసు శుద్ధమైంది లేనిది నాకు ఎలా తెలుస్తుంది? ఎలాగండి తెలిసేది నా మనసు శుద్ధపడింది లేనిది అంటే, శుద్ధమైన మనస్సులో ప్రశాంతత ఉంటుంది. శుద్ధమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు, గందరగోళం ఉండదు, నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అదే కర్మయోగం చేసిన తర్వాత మనసు శుద్ధమైతే దానికి ఫలితం చిత్తశోధకం అన్నారు. ప్రశాంతత వస్తుంది. దీన్నంతా కూడా ఈ యజ్ఞం, కర్మ ఇవన్నీ కూడా చక్రం లాంటిది అన్నాడు కృష్ణ పరమాత్మ. 15వ శ్లోకంలో, 14వ శ్లోకం, 15 ఈ 2 శ్లోకాల్లో ఈ జగత్ చక్రాన్ని గురించి చెప్పారు. ఈ జీవరాశులన్నీ కూడా ఎలా పుడుతున్నాయి అంటే అన్నాద్భవంతి అన్నారు. అన్నం వల్ల పుడుతున్నాయి జీవరాశులన్నీ కూడా. అన్నం ఎలా వచ్చింది అనంటే పర్జన్యాద్ అన్న సంభవ, వర్షం వల్ల అన్నం వస్తుంది, వర్షం వల్ల మనకు ఆహారం లభిస్తుంది. పర్జన్యాద్, పర్జన్యం అంటే వర్షం, అన్న సంభవ, వర్షం ఎలా వస్తుంది అన్నాడు. యజ్ఞాత్ భవతి పర్జన్య అన్నాడు. యజ్ఞాలు చేయడం వల్ల అంటే ధార్మికమైన కర్మ, ధార్మికమైన బుద్ధి, ధార్మికమైన ఆలోచన, ధర్మబద్ధమైన ఆలోచన,
అవన్నీతో చేస్తూ ఉంటే పని అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం వల్ల వర్షం వస్తుంది. వర్షం కోసం ఎందుకు బాధపడుతున్నాం? ఇప్పుడు మనుషులు ధార్మికులై ఉండాలి. వర్షం కురవాలి అంటే కారీరి యాగాలు చేస్తే మాత్రం కురవదు. ధార్మికుడైన వ్యక్తి కనుక ఉంటే, ధర్మస్వరూపమై ఉన్న వ్యక్తి కనుక ఉంటే, ఆ మనిషి మాట్లాడే మాట, ఆలోచన, పని ఒకే విధంగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడుంటే అక్కడ వర్షం కురుస్తుంది. కనుక ఎంతమంది ధార్మికులు ఉంటే అంత బాగా వర్షం కురుస్తుంది, కురవవలసిన టైంలో కురుస్తుంది. కనుక జనులు ధార్మికులై ఉండాలి. అది యజ్ఞం అంటే. యజ్ఞాద్ భవతి పర్జన్య అన్నాడు. అధార్మికులైతే, మనుషులు అధర్మమైన పనులు చేస్తూ ఉంటే, అక్రమాలు చేస్తూ ఉంటే, స్వార్థపూరితులైతే మనుషులు వర్షం పడదు. వర్షం పడకపోతే కరువు కాటకాలు వస్తాయి, అన్నం పుట్టదు. అన్నం పుట్టకపోతే ఒకడనొకళ్ళు పీడించుకుంటారు, బాధపడతారు మనుషులు. కనుక యజ్ఞాద్ భవతి పర్జన్య. యజ్ఞం చేయడం వలనే, యజ్ఞం ఎలా చేస్తాం? బ్రహ్మోద్భవం విద్ధి అన్నాడు. యజ్ఞం అనేది బ్రహ్మం, వేదం నుంచి పుట్టింది. వేదం అనేది పరమాత్మ నుంచి వచ్చింది, అక్షర సముద్భవం అన్నారు. ఈ వేదం అనేటువంటిది పరమాత్మ నుంచి వచ్చినది. ఆ వేదం వల్ల మనకు యజ్ఞం ఏమిటని తెలుస్తుంది. యజ్ఞం చేయడం వల్ల వర్షం వస్తుంది. వర్షం రావడం వల్ల అన్నం లభిస్తుంది. అన్నం లభించడం వల్ల జీవరాశులన్నీ కూడా సమృద్ధిగా, ఆనందంగా పుట్టి జీవిస్తూ ఉంటాయి. ఇలా గనక చేయకపోతే కరువు కాటకాలు వస్తాయి. వర్షం పడకూడని సమయంలో పడుతుంది, పడవలసిన సమయంలో పడదు. కరువు కాటకాలు అంటారు. అలాంటివన్నీ రావడానికి కారణం ఎవరో తెలుసా? మనిషి. మనిషే స్వార్థపూరితుడవుతాడు. అందుకే జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగిస్తారు. ఏనుగు దంతాలు, కొన్ని జంతువుల కొమ్ములు, వాటి చర్మము, అవన్నీ కూడా పాపం చనిపోయిన తర్వాత కూడా పనికొస్తాయి. మనిషిలో ఏ భాగం పనికొస్తుందో ఒక్కటి చెప్పండి. మనిషి చనిపోయిన తర్వాత వీడిలో ఈ భాగం పనికొస్తుంది అన్నది లేదు కదా. మనిషి ఎందుకు పనికిరాడు? బతికున్నప్పుడు పనికి రాకుండా, చనిపోయిన తర్వాత పనికి రాకుండా ఎందుకురా జీవిస్తున్నావు అంటుంది శాస్త్రం. కనుక నీరు ప్రవహిస్తూ ఉంటే స్నానం చేస్తారా? ప్రవహించని నీటిలో స్నానం చేస్తారా? ప్రవహించే నదిలో స్నానం చేస్తాం. నీరు ప్రవహించకుండా ఒకే చోట ఉంటే ఏమవుతుందండి? వాసన వస్తుంది. అందులో స్నానం చెయ్యరెవరు. కనుక మనం ఇన్ని తీసుకుంటున్నాం ప్రపంచాన్నించి, సమాజం నుంచి. మనం ఏమిస్తున్నాం సమాజానికి అని ఆలోచించాలి. మన విద్య ఉంటే విద్య మన నుంచి ప్రవహించాలి. ధనం ఉంటే ధనం ప్రవహించాలి. ప్రేమని ప్రవహింప చెయ్యాలి. అన్నీ ఇవ్వడం నేర్చుకోవాలి, తీసుకోవడం నేర్చుకోకూడదు. ఇచ్చేవాడిగా ఉండు, తీసుకునేవాడిగా ఉండవద్దు. ఎప్పుడు ఇచ్చేవాడిగానే ఉండు అన్నాం. ఇది చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఈ యొక్క చక్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఉదాహరణకి మనం బాగా ఆహారం తింటాం రోజు. తిన్న తర్వాత శక్తి వస్తుంది కదా. శక్తి వచ్చిన తర్వాత ఆ శక్తిని అంతా ఏం చేస్తారు? ఏం చేయకుండా కూర్చున్నారనుకోండి, తింటూనే ఉన్నారు, శక్తి వస్తున్నది, ఏం పని చేయడంలా. క్యాలరీస్ ఎక్కువ అయిపోయి కొలెస్ట్రాల్ వస్తుంది. అవునా? అందుకని మన శక్తిని మనం ఉపయోగిస్తూ ఉండాలి. అది ఉపయోగించే తర్వాత మళ్ళీ ఆహారం తీసుకుంటూ ఉంటే మళ్ళీ శక్తి పుడుతుంది, మళ్ళీ ఉపయోగిస్తూ ఉండాలి. అది ఎట్లాగో ఇది కూడా అంతే. మనం ధనం సంపాదిస్తూ ఉండగానే సరికాదు, ధనం సంపాదించింది ఖర్చు పెడుతూ ఉండాలి. విద్యను ఆర్జిస్తే ఆ విద్యని మళ్ళీ పంచుతూ ఉండాలి. ఏదైనా సరే, ఏ యొక్క జ్ఞానమైనా సరే మనకున్నదాన్ని 10 మందితో పంచుకోవాలి. పంచుకోకపోతే బ్రహ్మరాక్షసు అవుతాట. బాగా జ్ఞానం వచ్చిన తర్వాత, బాగా చదువుకున్న తర్వాత ఒక విద్య మీద మనకు పటుత్వం వస్తుందనుకోండి, అప్పుడు మనం 10 మందికి చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు చెప్పాలి.
అలా చెప్పకుండా మనలోనే పెట్టుకున్నాం అనుకో, ఎవరికి చెప్పకూడదు ఈ విద్య, ఎవరికి నేర్పకూడదు అంటే ఏమవుతారో తెలుసా? శాస్త్రం అంటుంది వీడు బ్రహ్మరాక్షసుడైపోతాడు అన్నాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవడో తెలుసా? తల కిందికి పెట్టి కాళ్ళు పైకి వేళ్లాడుతూ ఉంటాయి బ్రహ్మరాక్షసుడికి, చెట్టుకి అట్లా వేళ్లాడతాడు వీడు కూడా, బ్రహ్మరాక్షసుడు అంటాడు. కనుక మనిషి దానం చేస్తూ ఉండాలి. ఒక శ్లోకం ఉంది, శతేషు జాయతే సూరః అన్నారు. 100 మందిలో ఎవడో ఒక్కడు పుడతాడట వీరుడుగా. 100 మంది పుట్టారనుకోండి, అందులో ఒక్కడుంటాడట ధైర్యవంతుడు, మిగతా వాళ్ళందరూ 99 మంది పిరికి వాళ్ళే. శతేషు జాయతే సూరః అన్న. సహస్రేషు చ పండితః, 1000 మందిలో ఒక్కడుంటాడట పండితుడు, అందరూ సుంఠలే. 999 మంది సుంఠలే ఉంటారట, ఒక్కడుంటాట పండితుడు. 1000 మందిలో ఒకడు ఉంటాట పండితుడు. అంటే పండితుడు చాలా తక్కువ అని అర్థం. సహస్రేషు చ పండితః అన్నారు. వక్త శతసహస్రేషు చ. వక్త అంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి, వాక్చాతుర్యం కలిగినటువంటి, ఒక విషయాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు లక్షల్లో ఒకడు ఉంటాడట. అందరు గడగడగడగా మాట్లాడేవాడే కానీ విషయం, మంచి విషయాన్ని చక్కగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఒక మంచి విషయాన్ని తెలుసుకొని 10 మందికి చెప్పగలగడం లక్షల్లో ఒకడు ఉంటాడట. వక్త శతసహస్రేషు చ అన్నాడు. దాత భవతి వా నవ. అసలు దాత అయిన వాడు, వాళ్ళైనా ఉంటే ఉండొచ్చేమోనండి, 100కి ఉండొచ్చు. ఎవరు? సూర్యుడు. పండితుడైన వాడు వేలల్లో ఒకడు ఉండొచ్చు. బాగా చక్కగా మాట్లాడేవాడు లక్షల్లో ఒకడు ఉండొచ్చేమో. కానీ దానం చేసేవాడు అంటారు చూసారా, అసలు వాడు ఉంటాడా? పుట్టాడా? చాలా కష్టం. దానం చేయడం అనేది అంత తేలిక కాదు మనిషికి. చెయ్యి రాదు ఇవ్వడానికి, వెనక్కి లాగుతుంటుంది చెయ్యి. ఉన్నా సరే మూలుగుతుంటుంది బోలెడంత ధనం. ఇవ్వాలని మనస్సు రాదు, దానం చేయాలని మనస్సు రాదు. ఒకవేళ చేసినా కూడా పనికి రానిది చేస్తాడు. ఆ 5 రూపాయల నోటో 10 రూపాయల నోటో ఇంకా పనికి రాదు, బ్యాంకుల్లో కూడా ఎవడు తీసుకోడంటే అప్పుడు తీసుకెళ్ళి దాన్ని హుండీలో వేస్తాడు. ఒకవేళ ఇచ్చినా కూడా మనవాడు అంటాడు, కాకి కూడా ఎంగిలి చెయ్యిని విసరడు, ఎంగిలి చేత్తో విసరడు అంటాడు. అంటే ఎంగిలి చేత్తో కూడా కాకిని విసరడంటే ఏమిటి? అంత పిసినారి అని అర్థం. దాత భవతివా నవా. అలా ఉండకూడదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. నువ్వు ఎప్పుడు ఎలాగైతే శక్తిని సంపాదించి ఖర్చు పెట్టకపోతే కొలెస్ట్రాల్ వస్తుందో, డబ్బు సంపాదించి జ్ఞానాన్ని సంపాదించి ఏది సంపాదించినా నువ్వు కనుక అది ఇవ్వకపోతే నీకు మెంటల్ కొలెస్ట్రాల్ వస్తుంది అన్నారు. మెంటల్ కొలెస్ట్రాల్ అంటే అశాంతి అని అర్థం. మెంటల్ కొలెస్ట్రాల్ తెలుసా? అశాంతి, అరక్షణ, అభద్రత, ఇవన్నీ వస్తాయి మనిషికి. కనుక నువ్వు శాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే చక్కగా దానం చేయడం నేర్చుకో. ఇతరుల కోసం జీవించు. సమాజంలో అన్నిటినీ, పశు పక్ష్యాదులన్నింటినీ కూడా వాటి క్షేమాన్ని గురించి ఆలోచించు అంటున్నారు. ఏవం ప్రవర్తితం చక్రం. ఎవరైనా గనక పాటించకపోతే ఈ చక్రాన్ని, 16వ శ్లోకం, ఇటువంటి చక్రం పాటించకపోతే అంటే కర్మయోగం చేయకపోతే, యజ్ఞభావనతో చేయకపోయినా, అన్నీ సమాజం నుంచి తనే తీసుకుంటూ సమాజానికి ఉపయోగపడకుండా స్వార్థంతో ఉంటే, కల్తీ చేస్తూ అందరినీ మోసం చేస్తూ తన స్వార్థం కోసమే జీవిస్తే, నా అనువర్తయతి ఇహ, ఈ భూమి మీద అఘాయు ఇంద్రియారామ, అతని జీవితం వృధా, పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు అని అర్థం. మోఘం పార్థ స జీవతి. హే పార్థ, సహా మోఘం జీవతి అంటే వృధాగా జీవిస్తున్నాడు అన్నాడు. వృధా, భూమికి భారం. అలా జీవించే వ్యక్తి భూమికి భారం అన్నాడు. భూమికి భారం కాకూడదు మనం భారం కాకూడదు, కుటుంబానికి భారం కాకూడదు,
సమాజానికి భారం కాకూడదు. అలా అయిన రోజు భగవంతుడు తొందరగా వెకేట్ చేయమంటాడు. నువ్వెందుకురా భూమికి భారం, నీ వల్ల ఎవడికి ప్రయోజనం ఉన్నది, ఎవడికి సహాయం చెయ్యవు కదా, నీ స్వార్థం కోసమే నువ్వు జీవిస్తున్నావు కనుక నువ్వు వృధా ఉండడం అంటాడు. అందుకని ఇతరుల కోసం జీవించేవాడే నిజంగా జీవిస్తున్నాడు. ఒక చెట్టు బతుకుతుందండి 1000 సంవత్సరాలు, తాబేలు బతుకుతుంది 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బతికామా అని కాదు కావాల్సింది, ఎలా బతికాము అనేటువంటిది కావాలి. ఎలా బతుకుతున్నాం మనం, మంచి చెడు ధర్మం తెలుసుకొని ధర్మానికి తగినట్లుగా జీవిస్తూ ఇతరుల కోసమే నా జీవితం, నా కోసం కాదు, అలా జీవించగలగాలి, నిస్వార్థంగా జీవించగలగాలి. లేకపోతే వృధా జీవితం అంటున్నాడు. అందుకని గీత గీత అంటే ఏమిటో తెలుసా? తిరిగి చెప్పండి, తిరిగి గీతని గీత 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 అంటే తాగి 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 అవుతుంది. తాగి అంటే ఏమిటో తాగకూడదు, త్యాగి అని అర్థం. గీతను బాగా తాగితే త్యాగం వస్తుంది. గీతని తాగడం అంటే ఎట్లా తాగుతాం? గీతలో చెప్పిన దాన్ని బాగా వినాలి, విని ఆచరించాలి. ఆచరిస్తే త్యాగ బుద్ధి ఏర్పడుతుంది. త్యాగం అంటే ఏమిటి? నా కోసం నేను ఏది చెయ్యను, నా కోసం నేను అన్ని త్యాగం చేస్తాను, అవతల వాళ్ళకి నేను ఇస్తాను. అలా ఇచ్చేటప్పుడు మనం శుద్ధులం అవుతాం, శుద్ధిని పొందుతాం. అది చెప్పిన తర్వాత ఇప్పుడు 17వ శ్లోకానికి వెళ్తాం. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇంతవరకు కర్మయోగాన్ని ఆచరించకపోతే ఎలా జీవితం వృధా అవుతుందో చెప్పారు. కానీ ఒక వ్యక్తి, కొంతమంది ఉన్నారు చక్కగా శాస్త్రబద్ధంగా జీవిస్తూ గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ కర్మయోగాన్ని అనుసరిస్తూ మనస్సు శుద్ధి చేసుకొని ఆ శుద్ధి పొందిన తర్వాత జ్ఞానయోగానికి వస్తారు. పంచమహాయజ్ఞాలు చెప్పాను కదా. కర్మయోగం అంటే దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. ఈ మనుష్యయజ్ఞం అంటే మనుషులకు సహాయం చేయడం అన్నాం. కర్మయోగం అనేటువంటిదే చేస్తూనే ఉండకూడదు జీవితాంతం. అందులో ఎదిగి బయటికి రావాలి. తల్లి గర్భంలోనే ఉండకూడదు శిశువు, తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలి. లేకపోతే తల్లికి ప్రమాదం, శిశువుకి ప్రమాదం. మమకారం పోవడం కర్మయోగం చేయమన్నాం, కానీ అహంకారం పోవాలిగా. అందుకని జ్ఞానయోగానికి రావాలి. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భగవద్గీత క్లాసుకి వెళ్ళి భగవద్గీత చదువుతూ కూర్చోవాలి. కొంతమందికి రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అయ్యో ఏం చేయాలి, రేపటి నుంచి నాకేం పని లేదే అని దిగులు పడుతుంటారు. అందుకని మరీ పనిలా వెతుక్కొనల్లా పని చేస్తుంటారు కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. ఎందుకంటే నిన్నటి వరకు కాలు ఆఫీస్కి వెళుతూ ఉన్నది కదా, డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా వెళ్ళకపోతే ఏమైపోతాను అని చెప్పి బాధపడుతుంటారు చాలామంది. చక్కగా రిటైర్మెంట్ ఎందుకు పెట్టాడు భగవంతుడు? ఆ భగవంతుడు చింతన చేయడం కోసం కదా పెట్టాడు. కానీ ఎవరండి రిటైర్ అవుతున్నాడు? ఇంకా చేస్తూనే ఉన్నారు కదా, డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు. భగవంతుడు కూడా క్షమిస్తాడా? నీకు ఎంతకాలం సంపాదించాలో సంపాదించిన తర్వాత రిటైర్ అయ్యమని చెప్పానా? నువ్వు ఎందుకు ఇంకా పని చేస్తున్నావంటే
నాకు బోరు కొడుతుంది అన్నాడు. బోరు కొడుతుందా? జపం లేదు, తపం లేదు, ఏం చేస్తావు అని అడుగుతాడు భగవంతుడు. కనుక రిటైర్మెంట్ అనేటువంటిది రాకముందే మనమే తయారు కావాలి. అందరూ ఆర్థికంగా ముందు చూపు బాగా ఉంటుంది అందరికీ. ఆర్థికంగా బాగా బ్యాంకులో బ్యాలెన్స్లు వేసుకొని, సెక్యూరిటీ డిపాజిట్లు వేసుకొని, ఎల్ఐసిలో పాలసీలు కట్టుకొని, రకరకాలుగా ఇన్కమ్ వచ్చేట్లుగా అరేంజ్మెంట్ చేసుకుంటారు అందరు. ఎందుకంటే ముసలితనంలో ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు. అందుకని బాగా తెలియగల వాళ్ళందరూ ధనం బాగా సంపాదించుకొని చక్కగా వెనకేసుకుంటూ ఉంటారు. అందుకని ఎవరు ఇవ్వడానికి మనకు ఉపయోగపడద్దు రేపు అని చెప్పి దాచిపెట్టుకుంటారు. ఇంత తెలివితేటలు అందులో ఉన్నాయి. కానీ మానసికంగా మనం ఎంత దాచిపెట్టుకుంటున్నాం? మానసిక శక్తిని, ఆర్థికంగా శక్తిని పెట్టుకుంటున్నారు. కానీ వయసు వచ్చిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా ముసలితనం పైన పడుతూ ఉంటే మనిషికి మానసికంగా దిగులు పెరుగుతూ ఉంటుంది. నాకు ఎప్పుడైనా ప్రాణం పోతుందో ఏమో, ఏమైపోతానో ఏమో, నా పిల్లల దగ్గర ఉంటారో ఉండరో, ఏమైపోతానో అనే ఒకే భయం అన్నమాట మనిషికి. అంటే మానసిక శక్తిని సంపాదించుకోవడంలా అందరూ. మానసిక శక్తిని ఎవరు సంపాదించడంలా. ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో అందరినీ చూస్తుంటే ఏం తెలుస్తుంది మనకు? పెద్ద పెద్ద ఎంఏలు చదువుతారు, ఎంఈలు చదువుతారు, ఇంజనీర్లు చదువుతారు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పిల్లలు ఉంటారు, చక్కగా అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి లేదు. ఏమిటో తెలుసా? నిశ్చింతగా లేరు. నిశ్చింతగా, భయం లేకుండా, ఆనందంగా లేరు. ఎక్కడన్నా చూడండి ఇదే కథ. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక భయం, ఎప్పుడు ఆందోళన. అంటే సరైన పద్ధతిలో జీవితాన్ని మలుచుకోలే. అప్పుడు బాధపడతారు. ఏం ప్రయోజనం? అంటే ఎక్కడో ఉంది ఆనందం అనుకుంటూ వెళ్ళారు, అక్కడ దొరకలేదు. నిరుత్సాహం, నిస్సహాయత వాటితోనే ఉంటుంది. ఆ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. దిగులుగా, చింతగా ఉంటారు. కారు ఉంది, పెద్ద బంగళా ఉంది, ఆనందంగా ఉండొచ్చు కదా అంటే ఉండదు. ముఖం భయం. ఏమిట్రయ్యా అంటే తెలియదండి, ఏమిటో మరి ఒక రకంగా ఉందంటాడు. ఏమిటో ఒక రకంగా అంటే అదంతే, దానికి మందు లేదు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కర్మయోగం కొంతకాలం చేసిన తర్వాత జ్ఞానయోగానికి రావాలి నాయన. రాకపోతే ఆ సేవ అంటూ కుటుంబం కోసమే జీవిస్తాడు. లేదంటే సమాజం కోసం మళ్ళీ అందులో పడితే వెనక్కి రాకపోతే మళ్ళీ అది భారమే. ఎందుకంటే ఎంత చేసినా కూడా నువ్వు ఎవరిని తృప్తిపరచలేవు. ఎంత చేసినా అందరినీ తృప్తిపరచలేవు. సమాజాన్ని మార్చలేవు పూర్తిగా. కుటుంబంలో వాళ్ళని అంతకంటే మార్చలేవు. తర్వాత నీకే నిరుత్సాహం వచ్చి ఎంత చేసినా ఇంతేనండి, ఎందుకు చేయాలి వీళ్ళందరికీ, ఏం ప్రయోజనం అని నిరుత్సాహం వస్తుంది నీలోనే. అది వచ్చే ముందే బయటికి రా. మనసు శుద్ధి చేసుకొని బయటకు వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఏం చేయమంటారన్నాడు, జ్ఞానయోగానికి రావాలి. అలా వచ్చాడు ఒక వ్యక్తి. జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత గురువు దగ్గర శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందాడు. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. కర్మయోగాన్ని ద్వారా చిత్తశుద్ధిని పొంది మమకారం పోయింది. దేని మీద మమకారం లేదు, శరీరం మీద కూడా మమకారం లేదు. ఇప్పుడు అహంకారం పోవాలి. నేను అనే అహంకారం ఉంది, అది పోవడంలే. కర్మయోగం చేయడం వలన మమకారం పోయింది. కానీ జ్ఞానయోగానికి వస్తే కదా అహంకారం పోతుంది, అది పోవడంలా. అది నిల్చున్నది. నేను అనే అహంకారం ఉంది. కృష్ణ పరమాత్మ అన్నాడు, అది పోవాలంటే నువ్వు భగవద్గీత క్లాస్కి వెళ్ళాల్సిందే, తప్పదు. అక్కడ కూర్చొని వింటే కానీ అహంకారం పోదు. అప్పుడే నీ మనస్సుకి ఒక శాంతి, ఆనందం వస్తుంది అన్నాడు. అలా వచ్చింది ఒక వ్యక్తికి. వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాడు ఆ వ్యక్తి చెప్తున్నాడు చూడండి. కర్మయోగ ఫలం అంటే కర్మయోగం చేసిన తర్వాత చిత్తశుద్ధి, జ్ఞానయోగ్యత,
గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, జ్ఞానప్రాప్తి. వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మనస్సు అంటే చెప్తున్నారు, యహ ఆత్మరతి ఏవ స్యాత్, ఆత్మలోనే తృప్తిగా ఉంటాడు, ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ఆత్మరతి, ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ఏ ఒక్క విషయం మీద తాపత్రయం ఉండదు మనిషికి, ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ఆత్మరతి ఏవ స్యాత్. తర్వాత ఆత్మనియేవ సంతుష్ట, ఆత్మయందే సంతుష్టంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఒక ఇంద్రియ సుఖాలు భోగాలు ఉంటేనే కాదు అతనికి ఉండేది ఆనందం, ఆత్మనియేవ సంతుష్ట. 2వ అధ్యాయంలో చూసాం, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆత్మనియేవచ సంతుష్ట. ఏవ చాలా ఇంపార్టెంట్, ఆత్మయందే సంతోషంగా ఉన్నాడు. మామూలుగా అయితే మనుషులందరూ కూడా వస్తువులు బయట ఉన్నప్పుడే ఆనందంగా ఉంటారు, కానీ ఈ వ్యక్తికి ఏం అక్కర్లేదు. మరి నువ్వు ఎట్లా ఆనందంగా ఉన్నావు అంటే, ఆనందం నా స్వరూపం అంటాడు. మామూలు వాళ్ళని అడగండి, మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారంటే, మా అబ్బాయికి సీట్ వచ్చింది అందుకని ఆనందంగా ఉన్నాను. ఇంకొకటిని అడగండి, ఇంటర్వ్యూ చేయండి, నువ్వు ఎలా ఆనందంగా ఉన్నావు అంటే, ఈరోజు పెళ్ళి విందుకు వెళ్ళొచ్చాను, బాగా ఆహారం తిన్నాను, మంచి మంచి స్వీట్లు తిన్నాను, ఆనందంగా ఉంది. నీకెందుకు ఆనందంగా ఉందంటే, నాకు లాటరీ వచ్చింది ఆనందంగా ఉన్నానంటే. ఏదో ఒక కారణం చెప్తాడు ప్రతి వ్యక్తి. నువ్వెందుకయ్యా దుఃఖంగా ఉన్నావంటే, నాకు ఉన్న డబ్బు పోయింది అన్నాడు, దుఃఖంగా ఉందంటాడు. ఇట్లా ఆనందం వస్తూ పోతూ ఉన్నది అందరి ఆనందం. కానీ ఇక్కడ ఒక ఆయన మాత్రం అడిగితే, నువ్వు ఇలా ఆనందం ఎలా ఉంది, మీకు ఎలా ఉన్నారు ఆనందంగా, కారణం ఏంటంటే, ఏం కారణం లేదు అన్నాడు. మరి దుఃఖం వస్తుందంటే, దుఃఖము రాదు అన్నాడు. దుఃఖం లేదు మనిషికి, దేనివల్ల దుఃఖము లేదు, దేనివల్ల ఆనందము వస్తుందా పోతుందని భయం లేదు. ఎందుకంటే ఆత్మన్యేవచ సంతుష్ట. అందుకని ఆత్మతృప్త, తృప్తిగా ఉంటాడు ఎప్పుడు. ఆత్మయందే తను తృప్తిగా ఉన్నాడు, ఆత్మతృప్తి స్వరూపం అది. అక్కడ ఏం అవసరం లేదు. అంటే ఏంటి అర్థం ఇక్కడ, నేను సుఖంగా ఉండాలి అంటే బాహ్యమైన వస్తువుల మీద ఆధారపడి లేదు అని గుర్తు చేసుకోవాలి. నేను సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే అవి బాహ్య వస్తువుల మీద, ధనం మీద ఆధారపడి లేదు. ధనం మీదనే ఆధారపడి ఉంటే ధనం ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి కదండి, లేరే. కనుక ధనం వల్ల ఆనందం రాదు. ధనం లేనిటువంటి సన్యాసి, జ్ఞాని ఆనందంగా ఉన్నాడే. కనుక ఆత్మన్యేవచ సంతుష్ట, ఆత్మతృప్త. తస్య కార్యం న విద్యతే. అటువంటి వ్యక్తికి మరి చెయ్యవలసింది ఏమీ లేదు. కార్యం అంటే చెయ్యవలసినది. పూర్ణత్వం కోసం మరేమీ చెయ్యడు, ఆనందం కోసం ఏమీ చెయ్యడు. మనిషి ప్రశాంతంగా ఉంటాడు. జనం చూడండి పరిగెడుతూ ఉంటారు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, సాధించాలి ఏదో, అది సాధిస్తేనే నేను కంప్లీట్ పర్సన్ అంటుంటాడు. అది వచ్చిన తర్వాత నాకు నిశ్చింతండి, ఇంకా అదొక్కటే ఉన్నది మనస్సులో. ఏమిటయ్యా అంటే, ఏం లేదు, ఆ ఫలానా చోట ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లో ఇల్లు కట్టాలి అన్నాడు. అది కట్టి అయిపోయిన తర్వాత పోయి ఆనందంగా ఉన్నావా అంటే, ఏం లేదండి అక్కడ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారట, ఎక్స్టెండ్ చేస్తే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, తర్వాత మళ్ళీ కష్టమైపోయింది అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టాడు 60-70 లక్షలు పెట్టి. కట్టిన తర్వాత ఉన్న శాంతి పోయింది. కడితే శాంతి వస్తుంది అనుకున్నాడు, కట్టిన తర్వాత ఉన్న శాంతి పోయింది. పేరు శాంతి నిలయం అని పెట్టుకున్నాడు. ఏమిట్రయ్యా అంటే అశాంతి వచ్చిందన్నాడు. పెళ్ళి చేసుకోలేదు, ఇంకా పెళ్ళి అయితే బాగుండు అనుకున్నాడు. అయితే నాకు హాయిగా ఉంటుంది, ఆనందంగా అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఉన్న ఆనందం పోయింది. ఇట్లా ప్రతి వ్యక్తి కూడా ఆనందం కోసం పాకులాడుతూనే ఉంటాడు. ఈ జ్ఞానికి దేనికోసం పాకులాడవలసిన పని లేదు, చెయ్యవలసిన పని లేదు. ఎందుకంటే నాకేం కావాలి, అసలు
నాకు అన్నీ ఉన్నాయి, నేనేం పొందక్కర్లేదే అనేటువంటి తృప్తి, ఆనందం. అది వచ్చినప్పుడే ఆ పూరి చెప్పాను కదా, పూరి వేస్తే నూనెలో తిరుగుతూ ఉంటుంది, చూసారా? పూరి నూనెలో తిరుగుతూ ఉంటుంది, అది బాగా ఉబ్బే వరకు తిరుగుతుంది, పూర్ణం కాగానే ఆగిపోతుంది. అది పూర్ణత్వం. గిరగిర తిరుగుతూనే ఉంటారు జనం, చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. కాసేపు కాలు చెయ్యి ఆడకుండా కూర్చోరు కదా. కృష్ణ రామ అన్నమంటే వాళ్ళకి నిద్ర రాదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అందుకని ఇది పెట్టుకుంటారు రిమోట్ చేతిలో, టీవీ ఛానల్ మారుస్తూ ఉంటారు, ఇదే పని వాళ్ళకి. లేకపోతే ఫోన్లో మారుస్తూనే ఉంటారు అన్నమాట, చూస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు నామజపం చెప్పు అంటే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. వాళ్ళకి కూర్చోమంటే కుదరదు. అలా వద్దురా ప్రశాంతంగా కూర్చోండి. ఈయనేంటి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏం వద్దా నీకు అంటే నాకేం వద్దంటాడు. ఆత్మన్యేవచ సంతుష్ట, ఆత్మరతి, ఆత్మతృప్త అన్నాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ముఖం. అలా ఉంటాడు జ్ఞాని అన్నారు. ఆ జ్ఞాని గురించి చెప్తున్నారు తర్వాత కూడా. శారీరకంగా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాల్సిందే, కానీ మానసికంగా ఎవరు ఆధారపడవలసిన పని లేదు. మానసిక ధైర్యం, మానసికమైనటువంటి ఒక స్పష్టత ఉండాలి, మనస్సుకి ధైర్యం ఉండాలి. భార్య ఊరికి పోతే ఎక్కడికైనా వెళితే భర్తకి కాళ్ళు చేతులు ఆడవు, ఏమీ చేయడు, అన్నీ ఆమె చేస్తూ ఉండాలి. ఇట్లా చేతులు చాపితే కోట్ తీసుకొచ్చి చేస్తూ ఉండేది కదా. కాళ్ళు ఇట్లా పెడితే షూస్ వేస్తుంది, చేతులు ఇట్లా చాపితే కోట్ వేస్తుంది, హ్యాండ్ కర్చీఫ్ మడత పెట్టి చేతికి అందిస్తుంది. అన్నీ ఇట్లా చేయించుకొని అలవాటు అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా అన్ని భార్యే చెయ్యాలి. ఎక్కడ ఏముందో కూడా తెలియదు ఆయనకి. మా ఆవిడ చూసుకుంటుందండి అన్నీ. పైగా చెప్పడం ఏం చెప్తారు తెలుసా, అన్నీ మా ఆవిడే చూసుకుంటుంది, షీ సో ఎక్స్పర్ట్. నువ్వేమైనా చివరికి తెలుసా, ఆవిడ ఎక్స్పర్ట్ అయిపోయింది, నువ్వు మాత్రం సోమరితనం అయినది, ఏం చేయలేడు. తర్వాత ఆవిడని ఎక్కడికి వెళ్ళనివ్వడు బయటికి, ఎందుకంటే ఆవిడ లేకపోతే చేతులు ఆడవు ఈయనకి. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏముంది కూడా తెలియదు అస్సలు. ఇంకా ఆవిడ ఎక్కడికి కదలకూడదు, వెళ్ళకూడదు, ఏం చేయకూడదు. అలా బంధించేస్తాడు మనిషి తన యొక్క సోమరితనాన్ని, తన యొక్క లేజీనెస్ అన్నమాట. ఆధారపడ్డ మనిషికి మీద ఆధారపడి అవతల వ్యక్తి యొక్క స్వేచ్ఛని కూడా హరించేస్తాడు. అన్నిటికీ ఆవిడ మీదనే ఆధారపడతాడు. ఇప్పుడు ధనం మీద కూడా ఆధారపడుతున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అందరు కాదు, కొంతమంది చెప్తున్నా. ఎక్కువ మంది భార్య అయినా అంతే, భర్త మీద అన్నిటికీ ఆధారపడటం, భర్త భార్య మీద ఆధారపడటం. అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉంటే ఇంకా తట్టుకోలేరు, కాళ్ళు చేతులు ఆడడం వాళ్ళకి, జీవితం ఎందుకు పనికిరానట్లు అయిపోతుంది. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అవతల ఆవిడని ఇంకేమీ నేర్చుకునేవాడు, ఎక్కడికి వెళ్ళనివాడు. ఇంకా వాళ్ళ సుఖం కోసమే అదొక యంత్రం అనుకుంటుంటాడు భార్యని. ఇదొక యంత్రం, నా కోసమే పనిచేస్తుంది అనుకుంటుంటాడు. ఎంత స్వార్థం చూడండి మనిషి, ఎంత స్వార్థం. అదేవిధంగా భర్తనైనా భార్య అలా చూడకూడదు. అన్నీ ఆయనే చూడాలి, అన్నీ ఆయనే చేయాలి. మనిషికి కాళ్ళు చేతులు ఇచ్చిన తర్వాత భగవంతుడు నీకంటూ నువ్వు ఒక పని చెయ్యాలి కదా. ఆధారపడకూడదు అందరి మీద. నువ్వు చేయగలిగిన వరకు నువ్వు చెయ్యలేనివి ఎప్పుడు ఆధారపడాలో ఆధారపడాలి. కానీ తల్లిదండ్రుల పేరుతో పిల్లల మీద తల్లిదండ్రులు, భార్య మీద భర్త, భర్త మీద భార్య ఆధారపడటం నేర్చుకొని ఒకళ్ళని ఎదగనివ్వకుండా జీవితాన్ని దుఃఖమయం చేసుకొని తర్వాత బాధపడతారు. అలా చెయ్యకూడదు. మనిషి ఎదగాలి, ఎదుగుతూ అవతల వాళ్ళని ఎదగనివ్వాలి. అలా ఎదగనప్పుడు ఏమవుతుందంటే ఆ సంబంధం ఎక్కువ కాలం ఉండదు. ఆ సంబంధం ఆనందంగా ఉండలేవు ఆ సంబంధాలు. కనుక ఎవరు అతిగా ఆధారపడకూడదు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, 18వ శ్లోకం చదువుతాం.
నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థం వ్యపాశ్రయః. తస్య ఆ పరమార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి, పరమాత్మ యందే రతిస్తున్నటువంటి, రమించుచున్నటువంటి, తృప్తిగా ఉన్నటువంటి ఆ జ్ఞానికి కృతేన అర్థః న అస్తి, ఏ పని చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ఆయనకి. అంటే సగుణ బ్రహ్మ ఉపాసన ఇట్లాంటివన్నీ చేయడం వలన వచ్చేటటువంటి ఫలం, బ్రహ్మలోక ఫలం అవన్నీ కావాలని ఆయనకి ఏమీ లేదు. కృతేన అంటే యజ్ఞం, యాగం, హోమం, తపం చేయడం వల్ల వచ్చే ఆ యొక్క బ్రహ్మలోకాలు ఫలాలు అవన్నీ కావాలని ఆయనకి కోరిక లేదు. కృతేన అర్థః నాస్తి. అకృతేనేహ కశ్చన, ఏదన్నా చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుందా అనే బాధ లేదా ఆయనకి. అయ్యో ఇది చేయకపోతే పాపం వస్తుందేమో, అది చేయకపోతే పాపం వస్తుందేమో. పాపమా నాకా? నేను ఆత్మస్వరూపాన్ని, నాకేమిటి పాపం ఏమిటి అసలు? కనుక ప్రత్యవాయ పాప భయమూ లేదు, బ్రహ్మలోకాలు పొందాలి, స్వర్గలోకానికి పోవాలి అని చెప్పి ఎటువంటి కర్మలు చేయాల్సిన తాపత్రయమూ లేదు, ఏమీ లేదు మనిషికి. కానీ ఆనందంగా ఉన్నాడు. అది సీక్రెట్ అక్కడ. ఆనందంగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు, భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. కొంతమంది కనపడుతుంటారు భయం, దిగులు, చింత లేకుండా పిచ్చివాళ్ళు ఉంటారు. వాడికి భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. అప్పుడు ఈ జ్ఞాని కూడా పిచ్చివాడితో సమానమా? భయం లేనంత మాత్రాన, దిగులు లేనంత మాత్రాన, చింత లేనంత మాత్రాన జ్ఞాని కాదు. అది వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అంటాం వాళ్ళని. వాళ్ళకి మనసు ఎదగక, మనసు పరిపక్వత పొందక దిగులు చింత భయం లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అందుకని దిగులు చింత లేని వాళ్ళందరూ భయం లేని జ్ఞానులనే అర్థం కాదు కదా. కానీ జ్ఞానికి దిగులు చింత లేదు, మనస్సు బాగా పక్వత పొంది శాస్త్రం చదివి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. అందువల్ల ఈయనకి దిగులు చింత లేదు. వాడికి మనసు ఎదగక చింత లేదు, ఈయనకి మనసు బాగా ఎదిగి పరిపక్వతను పొంది శాస్త్రాన్ని చదివి అన్నీ తెలుసుకొని మనస్సు ప్రశాంతంగా ఉంది. అది తేడా. అర్థమైందా? ఆయనకి ఏం కోరికలు ఉండవు, ఏమిటి పాపం. ఆయనకి జీవితంలో ఏముంది? తృప్తి. ఆయనకి ఎట్లా ఉంటుంది ఆనందం? ఆయనకి ఎట్లా ఉంటుందో నీకేం తెలుస్తుంది? ఆయనకే తెలుస్తుంది ఆ ఆనందం. అది చెప్తే తెలిసేది కాదు. ఉన్నవాడికి తెలుస్తుంది, లేనివాడికి ఏం తెలుస్తుంది? కనుక కృతేన అర్థః నాస్తి, అకృతేనేహ కశ్చన ప్రత్యవాయము నాస్తి. సర్వభూతేషు అస్య అర్థవ్యపాశ్రయః న అస్తి. దేని మీద ఆధారపడవలసిన పని లేదు ఆయనకి. అర్థవ్యపాశ్రయః అంటే ప్రయోజనం కోసం దేని మీదైనా ఆధారపడటం. ఒక వ్యక్తి మీద మానసికంగా ఆధారపడడం, ఒక వస్తువు మీద మానసికంగా ఆధారపడటం వ్యపాశ్రయః అంటాం. ఇందా చెప్పాను కదా, భార్య భర్త మీద ఆధారపడటం, భర్త భార్య మీద ఆధారపడటం. వాళ్ళు లేకపోతే ఇంకా నాకు ఇంకేం లేదు, నేను ఉండలేను, జీవితం అయిపోయింది. కొంతమందికి మనుషుల మీద కాదు, కుక్క పిల్లల మీద కూడా ఉంటుందట. పెంచుకుంటారు ఇళ్లల్లో కుక్క పిల్లని. భార్య అడుగుతుంటుందిట, వచ్చి ఇంటికి రాగానే కుక్కకి అన్నం పెట్టారా అంటుంది భర్తని. మీరు అన్నం తిన్నారా అని అడగదట, ఫస్ట్ కుక్కకి అన్నం పెట్టారా అని అడుగుతుంది. అంత ప్రేమ కుక్క అంటే. చాలామంది ఇళ్ళల్లో కుక్కను పెంచే వాళ్ళందరూ చూడండి, వాళ్ళకి ఇంకెవరు కనపడరు ఇంట్లో, వాళ్ళు కుక్క పిల్లే కనపడుతుంది బ్రతుకు. నేను చూశాను ఒకడన్నట్లా. భర్తని కూడా వదిలిపెట్టేసి కుక్క పిల్లని విమానంలో తెచ్చుకున్న ఆవిడ ఉన్నది తెలుసా. ఆ కుక్క పిల్లని తెచ్చుకొని దాంతోనే ఇంకా అదే సర్వస్వం ఆ కుక్క పిల్లే.
ఇంకా దాని గురించి చెప్తూ ఉంటుంది, దాని గురించే వర్ణన, దాని గురించే మాట్లాడుతుంది. నోరు తెరిస్తే కుక్క పిల్ల గురించి. చాలామంది నోరు తెరిస్తే కుక్క పిల్ల గురించే మాట్లాడతారు. అదేమిటయ్యా అంటే అది అబ్సెషన్. ఒకసారి పేపర్లో కూడా చదివాం, కుక్క పిల్ల పోగానే ఆవిడే పోయింది ఒక వారం రోజుల్లో, తెలుసా? కుక్క చనిపోగానే పెంచింది చాలేండ్లు, అది ఎందుకో వ్యాధి వచ్చి పోయింది. పోగానే ఇంక ఈవిడకి తట్టుకోలేకపోయింది. ఒక వారం రోజులు ఈవిడ కూడా అవుట్. ఏమంటే అయ్యో కుక్క పిల్ల పోయింది దిగులుతో ఆవిడ పోయింది. కుక్క జీవితం ఎక్కడా, నీ జీవితం ఎక్కడా? నువ్వు ఎందుకు పుట్టావు, ఏమిటి ప్రయోజనం ఆలోచించక్కర్లేదు. అందుకని ఆయన అంటాడు భర్త, నేను నెక్స్ట్ జన్మలో పుడితే కుక్క పిల్లగానే పుడతాను. అదేమిటయ్యా నువ్వెందుకు కుక్క పిల్లగా పుట్టడం అంటే, మా ఆవిడ కుక్కను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించదు, అందుకని నేను కుక్క పిల్లగానే పుడతా మా ఆవిడ దగ్గర అని అంటాడు. అట్లా ఉంది కథ. ఇంట్లో ఉన్న మనుషుల్ని చూడరు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరు, మాట్లాడరు. కుక్క పిల్లని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు, ఒంట్లో ఇక్కడే కవిగిలించుకుంటారు కుక్క పిల్లని. మనుషుల్ని మాత్రం ఈసడించేసి నెట్టి పారేస్తారు. ఏమిటా మనస్తత్వం అన్నారు. కనుక మనుషులు ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మానసికంగా ఎదగకపోతే మనుషుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందుకని శాస్త్రం చదివితేనే ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ తెలియాలి అంటే శాస్త్రం చదివి తీరాలి. భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు క్షుణ్ణంగా చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, బాగా అర్థమయ్యే వరకు. అలా చేయకపోతే మనిషి మానసికంగా ఎదగడు. మానసికంగా ఎదగడానికి ఆస్కారమే లేదు శాస్త్రం లేకుండా. కనుక శాస్త్రానికి వస్తేనే మనిషి మనీషి అవుతాడు. లేకపోతే 2 కాళ్ళ పశువు అని అర్థం. 2 కాళ్ళ పశువు. మంచివాడిగా ఉండొచ్చేమో, కానీ ధర్మ విషయంగా అనేక సందేహాలు, ఈశ్వరుడి విషయమా సందేహం, తన గురించి సందేహం, అన్ని సందేహాలతోనే ఉంటాడు. మంచివాడైనంత మాత్రాన సరిపోదు. సమాజంలో చాలామంది చెప్తుంటారు, మా ఆయన చాలా మంచివారండి. అయితే ఏంటి, మంచివారైతే శాస్త్రం చదవక్కర్లేదా? 16వ అధ్యాయంలో అన్నీ ఆయనకు వచ్చండి, ఆయనకి తెలుసు, ఆయన దైవీ సంపత్తి ఉంది ఉంటే సో వాట్, చాలా మంచివాట, చాలా సాధు స్వభావం, సో వాట్, మంచితనం చాలదు. మా అబ్బాయి మంచివాడని చెప్పి ఫిజిక్స్లో మార్కులు వేస్తారా? మా అబ్బాయి చాలా మంచివాడండి అందుకని ఫిజిక్స్లో 100కి 100 వేస్తుందా టీచరు? కెమిస్ట్రీలో 100కి 100 వేస్తుందా? మంచితనం వేరు, కాండక్ట్, సోషల్ కాండక్ట్ వేరు, మార్క్స్ వేరు. అబ్బా మీ అమ్మగారు చెప్తున్నారు నువ్వు చాలా మంచివాడివిట, నువ్వు చాలా మంచివాడివి నాయన అందుకనే మార్కులు వేస్తానంటుందా టీచరు? సరిగ్గా చదవకపోతే ఏం చేస్తుంది తెలుసా? 0 పెట్టి పంపిస్తుంది. అమ్మ వచ్చి అడుగుతుందా, మా అబ్బాయి మంచివాడైతే మీరు ఎందుకు 0 పెట్టారంటూ. మంచివాడైతే మంచివాడికి 0కి ఏమిటండి, సబ్జెక్టుకి సంబంధం ఉంది కదా, సబ్జెక్ట్ కదా బాగా చదవాలి అంటుందా టీచర్? అనదా? ఇక్కడైనా అంతే. మా ఆవిడ చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచివాడు, మా వారు చాలా మంచివారు, మా కుక్కపిల్ల చాలా మంచిది. మంచితనం కాదండి ఇక్కడ కావాల్సింది. మంచితనము అవసరం, ధర్మం అవసరం, జ్ఞానం అవసరం. జ్ఞానం వేరు, ధర్మం వేరు. జ్ఞానానికి ధర్మానికి ఎట్లా పోలుస్తారు? కనుక మంచివాడు కావాలి మనిషి, ధార్మికుడు కావాలి, జ్ఞానాన్ని పొందాలి. ఈ వ్యక్తికి చెయ్యవలసినది లేదు, చెయ్యిపోయినంత మాత్రాన ఏ పాపము రాదు. దేని మీద ఆధారపడను పడడు, దేనికోసం దేని మీద ఎవరి మీద ఆధారపడడు. అంటే మానసికంగా ఆధారపడడు, శారీరకంగా ఆర్థికంగా అవసరమైతే ఆధారపడతాడు, కానీ మానసికంగా ఎవరి మీద ఆధారపడడు. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్
కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాత్ కనుక ఈ 17-18 శ్లోకాల్లో జ్ఞాని గురించి చెప్పిన తర్వాత అర్జున నువ్వు కూడా కర్మయోగం చేసి జ్ఞానయోగ్యతను పొందు. జ్ఞానయోగ్యతను పొంది జ్ఞానాన్ని పొందితే మోక్షాన్ని పొందుతావు అన్నాడు. ఆనందంగా ఉండొచ్చు, భయం ఉండదు, తృప్తిగా ఉంటుంది, దిగులు చింత ఉండదు, సందేహాలు ఉండవు. సందేహ నివృత్తి, అజ్ఞాన నివృత్తి, దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి అన్నీ వస్తాయి. తస్మాత్ కనుక, కనుక అంటే కినుక, ఎందుకంటే అందువలన అన్నాడు. ఎందువలన? క్రిందటి 2 శ్లోకాల్లో జ్ఞాని ఆత్మరతి, ఆత్మతృప్త, ఆత్మసంతుష్ట, అతనికి దేని మీద కూడా పూర్ణత్వం కోసం పని చేయవలసిన పని లేదు, ఆనందంగా ఉన్నాడు, ఉన్న చోటనే ఉన్నాడు, ఎక్కడ ఆనందంగా ఉన్నాడు. కనుక నువ్వు కూడా అసక్త సతతం సమాచార కార్యం. అసక్త ఎటువంటి పేరు ప్రతిష్టల కోసం కాకుండా ఆ పని చేసేటప్పుడు దాని మీద విపరీతమైనటువంటి అనురాగాన్ని పెంచుకోకుండా, పిల్లల్ని పెంచవరయ్యా అంటే పిల్లల్ని పెంచుతూ అనురాగాన్ని పెంచుకుంటారు. ఇల్లు కట్టిన తర్వాత ఇంటి మీద అనురాగం పెంచుకుంటాడు. ఏది కొన్నా సరే అనురాగం పెంచుకుంటాడు. ఫోన్ ఉంటే ఫోన్ మీద అనురాగం, బ్యాగ్ ఉంటే బ్యాగ్ మీద అనురాగం, అన్నిటి మీద అనురాగము అనురాగం. కాసేపు ఉపయోగిస్తే సరే, ఆ చోటు మీదనే అనురాగం ఉంటే మనకు కాస్త కూర్చోగానే ప్రతిసారి క్లాసులో కూర్చుంటే దాని మీద అనురాగం వచ్చేస్తుంది. నా చోటు అంటాం, నా పెన్ను, నా పుస్తకం, నాది నాది, అనురాగమో అనురాగం మనిషికి. ఆ అనురాగాన్ని వదలాలి మనిషి, లేకపోతే బాధ మళ్ళీ అది బంధిస్తుంది మనిషిని. అసక్త సతతం ఎల్లప్పుడూ సమాచార చక్కగా చెయ్యి, చక్కగా ఆచరించు, నీ పని నువ్వు చెయ్యి. ఇంట్లో అన్నీ చక్కగా ఉంచడం నేర్చుకో. మొదట నువ్వు చేయవలసిన పనులన్నీ చక్కగా చెయ్యి. కర్మ అంటే చేయవలసిన పనిని, కార్యం చేయవలసిన దానిని చక్కగా ఆచరించు. ఆచరించేటప్పుడు దానికి అతుక్కుపోవాకు. పిల్లల్ని పెంచమన్నాగని చెప్పి పిల్లలే జీవితం అనుకోకూడదు. భర్తకి సేవ చేయమంటే ఇంకా భర్తే ఆలోచన అట్లా పడిపోతుంది మనస్సు, అందులోనే పడిపోతుంది, ఇంకా బయటికి రాదు కదా. వెళ్ళాలి, పిల్లల్ని పెంచాలి, పెద్దవాళ్ళని చెయ్యాలి, సమాజంలో ఉంటూనే ఉండాలి, వస్తువులు ఉపయోగిస్తూ ఉండాలి, కానీ వాటి మీద మనం ఆసక్తిని పెంచుకోకూడదు. ఈశ్వరుడు కోసం చెయ్యాలి అన్నాడు. ఈశ్వరార్థం కర్మ కురు అన్నాడు. తర్వాత కర్మ ఆచరన్ అసక్త అంటే ఎటువంటి ఆసక్తి, దాని మీద అభిమానం లేకుండా చేసావనుకో, మా అబ్బాయి ఎందుకు ఇట్లా అన్నాడు, నేను ఎంత బాగా పెంచాను వాడిని, ఎంత చక్కగా చదివించాను, ఇది ఆసక్తి అంటే. అలా చెప్పుకోకూడదు, మనసులో కూడా రాకూడదు. అలా రాకుండా వాడిని పెంచామనుకో, నా డ్యూటీ నేను చేశాను, అన్నీ చక్కగా చదివించాను, వాడి తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, అలా పెడితే అది అసక్త. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఇప్పుడు నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానండి వాడి మీద, ఎన్ని ఆశలు పెట్టుకున్నానో వాడి మీద. ఎవరు పెట్టుకోమన్నారు ఆశలు? ఆశలు పెట్టుకోకుండా వాడిని పైకి తీసుకురా. నేను అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, ఇట్లా అవుతాడనుకున్నాను, అట్లా అవుతాడనుకున్నాను, ఎందుకు అనుకోవడం? అది ఆ 24 గంటలు అదే ఆలోచన ఉంటుంది. ఇంకా జీవితంలో పెళ్లి కాగానే అబ్బాయికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఇంకంతే, ఇంకా మనిషి తట్టుకోలేదు, అయిపోయింది నా జీవితం ఉంటుంది. కనుక రాంగ్ వే ఆఫ్ థింకింగ్, భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే. కనుక అసక్త అట్లా ఉంటూ కనుక చేస్తే, ఆసక్తి అంటే అందులో అనురాగం లేకుండా చేస్తే, పరం ఆప్నోతి పురుష, మోక్షాన్ని పొందుతాడు. పరం అంటే మోక్షం. కర్మయోగం చేయడం వలన పురుష, ఆ పురుషుడు, ఆ వ్యక్తి
పరమాప్నోతి సత్వశుద్ధి ద్వారేణ క్రమేణ మోక్ష ప్రాప్నోతి. అది కర్మయోగం చేసి సత్వశుద్ధి ద్వారా జ్ఞానయోగ్యతను పొంది క్లాసుకి వెళ్ళి కూర్చొని విని మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. లేకపోతే క్లాసుకి రావాలని కూడా కోరిక ఉండదండి. ఎందుకు చాలామంది కోరిక ఉండదు తెలుసా? లోపల చాలా మురికి, ఆ మురికి పోగొట్టడానికి ఇక్కడ కూర్చున్నామంటే మురికి పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు జనానికి. అహంకారం మమకారం వదలడం ఇష్టం ఉండదు. ఇక్కడికి వస్తే ఉతుకుతారు. ఉతకడం అంటే మమకారాన్ని వదిలిపెట్టు, అహంకారాన్ని వదిలిపెట్టు, గర్వాన్ని వదిలిపెట్టు అంటే ఎవరండి వస్తారు క్లాసులకి? కానీ వస్తారు కొంతమంది మీలాంటి వాళ్ళు, పుణ్యాత్ములు ఉంటారు. తర్వాత శ్లోకం ఇలా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ, అర్జున నువ్వు ఒకవేళ జ్ఞానివే అనుకో, ఇంకా ఎందుకు నేను చేయడం అని చెప్పి అనవాకు. జ్ఞాని అయినా కూడా నువ్వు లోక సంగ్రహం కోసం చెయ్యొచ్చు అంటున్నారు. చూడండి, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు, అశ్వపతి, ప్రహ్లాదుడు, భగీరథుడు, అంబరీషుడు చాలామంది జ్ఞానులు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తూనే ఉన్నారు రోజు. దేనికోసం చేశారు? వాళ్ళకేం అక్కర్లేదే. లోక సంగ్రహమేవాపి, అదే చెప్తున్నారు. కర్మణా ఏవ ఆస్థితా జనకాదయ సంసిద్ధిం. కర్మలు చేస్తూనే జనకుడు మొదలైన వారందరూ కూడా మోక్షాన్ని పొందారు అర్జున. వాళ్ళు అలా చేస్తూనే మోక్షాన్ని పొందారు, నువ్వు కూడా అలా చేస్తూ మోక్షాన్ని పొందన్నాడు. ఒకవేళ నువ్వు మోక్షాన్ని పొందినావు అనుకో, ఆల్రెడీ జనకుడు మోక్షాన్ని పొందిన తర్వాత కూడా చేస్తూనే ఉన్నాడు. ఏమి చెప్పారు రెండో లైన్లో? లోక సంగ్రహమేవాపి, లోక సంగ్రహం కోసం చెయ్యి, లోకం కోసం చెయ్యి, నీ కోసం చెయ్యక్కర్లేదు అని చెప్తున్నారు. సంపశ్యన్, లోక సంగ్రహం సంపశ్యన్ అంటే నేను చేస్తూ ఉంటే అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది, ప్రపంచానికి ఉపయోగపడుతుంది, నాకు అవసరం లేకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ ప్రయోజనాన్ని పొందుతారు అని ఉద్దేశంతో చెయ్యి. కనుక నువ్వు యుద్ధం చెయ్యి. అజ్ఞానిగా ఉంటే కర్మయోగ దృష్ట్యా యుద్ధం చేసి చిత్తశుద్ధిని పొంది మోక్షాన్ని పొందు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ జ్ఞాని అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు అనుకున్నావే అనుకో, జ్ఞాని అనుకున్నా కూడా యుద్ధం చేయాలి నాయన, తప్పించుకోవడానికి లేదు. కనుక బాణం ఎత్తు అన్నాడు, విల్లు ఎత్తు, నువ్వు యుద్ధం చెయ్యాలన్నాడు. అంటే అజ్ఞాని అయితేనేమో మోక్షం పొందడానికి యుద్ధం చేయాలి కర్మయోగం దృష్ట్యా. జ్ఞాని అనుకున్నావు అనుకో, లోక సంగ్రహం కోసం చెయ్యాలి. ఎలా చూసినా నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు అర్జునుడు, మనం కాదు, అర్జునుడు యుద్ధం చేయాలి. తర్వాత చూస్తాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.